దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశ మాటలు విందాం. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. దేవునికి సమస్తమేమ కలుగును గాక. ఏ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రియాతి ప్రియుని దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీకు నాకు తెలియపరుస్తున్న విషయం, దేవునిందు మనము విశ్వాసం ఉంచినట్లయితే మన కుటుంబాలు, మన ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. నిజమే, నువ్వు నీ ఇంట్లో ఒక్కడే దేవుని నమ్మి ఉండొచ్చు. నీ కుటుంబీకులు, నీ తల్లిదండ్రులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇంటివారు ఎవరు ఇంకా సంపూర్ణ రక్షణలోకి రాకపోయి ఉండొచ్చు. అయితే దేవుడు చెప్తున్నాడు, విశ్వాసము దేవుని మీద ఉంచుము. మనం ఒక వస్తువును ఒక దగ్గర ఉంచినప్పుడు అది ఏ విధంగా అయితే మనం దాన్ని తీసివేసేంత వరకు అది అక్కడి నుంచి తొలగించబడదు. అదేవిధంగానే నీవు ఉంచాల్సింది ఎక్కడంటే దేవుని మీదనే ఉంచాలి. కాసేపు ప్రార్థన చేసి ఇంకెవరు మారుతారులే అని చెప్పేసి అనుకునే వారు ఉంటారు. ప్రియా సహోదరి సహోదరుడా, ఓబేదెదోము ఇంటికి దేవుని మందసం వెళ్ళింది, అక్కడ ఉంచబడింది. ఆ ఇల్లంతా రక్షణలోకి వచ్చింది, ఇల్లంతా ఆశ్రయించబడింది. నీ ఇంట్లో ఏమున్నది? విశ్వాసం ఉన్నదా? నీకు విశ్వాసం ఉందా? నీకు విశ్వాసము, యేసునందు విశ్వాసము, దేవుడు నాకు సహాయం చేస్తాడు అని విశ్వాసం నీకు ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రియా దేవుని కుమారుడా కుమార్తె, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుదురు. నిజమేనండి, నీతో పాటు నీ ఇంట్లో వారందరూ కూడా రక్షణ అనేది చాలా గొప్ప విషయం. ఈ భూలోకంలో ఏది కలిగి ఉన్నదో కలిగి లేకపోయినా కానీ రక్షణ కలిగి ఉంటే ఎంతో గొప్ప విషయం. ఈరోజు నీవు, ఈ కుటుంబం, భార్య, భర్తలు, పిల్లలు అందరు కలిసి కూర్చొని ప్రార్థన చేస్తున్నారా? ఈ అనుభవం మీకున్నదా? దేవుని మీద నీకు విశ్వాసం ఉన్నదా? నీకు దేవుని విశ్వాసం ఉంటే నీవు నీ కుటుంబాన్ని కూర్చోబెట్టు ప్రార్థన చేయగలుగుతావు. సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని, నీ భార్యను, నీ పిల్లల్ని కూర్చోబెట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే అక్క సహోదరి, నీ భర్తను, నీ పిల్లల్ని కూర్చొని ప్రార్థన చేస్తున్నావా? నువ్వు దేవుని నీకు విశ్వాసం ఉందా? దేవుడి మీద నీకు విశ్వాసము ఉంటే దేవుడు తప్పకుండా నీ ఇంట్లో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఇది మహా అద్భుతమైన కార్యం. అన్ని కార్యముల కంటే కుటుంబం అంతా రక్షణ పొందడం అనేది గొప్ప కార్యం. ఎందుకు అంటే మనము ఎన్ని మేలులు, ఎన్ని ఆశీర్వాదాలు పొందుకోకపోయినా, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, బంగ్లాలు ఉండొచ్చు, కార్లు ఉండొచ్చు, ప్రాపర్టీస్ ఉండొచ్చు, అది ఏది లేకున్నా కానీ ఒకే ఒకటి గుడిచిలో ఉంటూ కూడా దేవుని విశ్వాసం నుంచి రక్షణ పొందుకునే గొప్ప విషయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వచనము పౌలు భక్తుడు చెరసాల నాయకుడితో చెప్తా ఉన్నాడు. పౌలు శీలల్ని చెరసాలలో వేసినప్పుడు చెరసాల నాయకుడు అక్కడ ఉంటాడు, బయట ఉంటాడు. పౌలు శీలలు చెరసాలలో వారికి చేతులకు కాళ్ళకు సంఖ్యలు వేసి బోండాలు వేసి బిగించినప్పటికీ వారు స్తుతిస్తూ పాటలు పడుతూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరూ వింటూ ఉంటారు. అప్పుడు అక్కడ మహాభూకంపం కలుగుతుంది. ఆ భూకంపము కలిగిన తదుపరి వారి బంధకాలు ఊడిపోతాయి, ఆ యొక్క పునాదులు అదురుతాయి, ద్వారాలు మొత్తం, చెరసాల యొక్క ద్వారాలన్నీ తెరవబడతాయి. అప్పుడు ఆ సంబంధం ఈ చెరసాల నాయకుడు అనుకుంటాడు, మహాభూకంపం వచ్చింది, తలుపులన్నీ తెరవబడ్డాయి, ఇక ఖైదీలందరూ పారిపోతారు అనుకొని ఆయన అనుకుంటాడు, ఇక అందరు పారిపోయాక నువ్వు ఉండి ఉద్యోగం చేస్తున్నావు, ఇక్కడ ఏం లాభం అని చెప్పేసి రోమా గవర్నమెంట్ ఖచ్చితంగా నన్ను తీసివేస్తుంది, రోమా గవర్నమెంట్ నన్ను చంపేస్తుంది కూడా, నువ్వు ఉండి ఏం చేస్తున్నావు అని చెప్పేసి. అయితే రోమా గవర్నమెంట్ నన్ను చంపేంత బదులు నేనే చచ్చిపోతానని చెప్పేసి ఆయన కత్తి తీసుకొని చంపుకోబోతున్నప్పుడు పౌలు దాన్ని గమనించి, మేము ఎవ్వరం ఇక్కడి నుంచి పోలేదు, అందరం ఇక్కడే ఉన్నాం. చూడండి, ఖైదీలు అవకాశం వస్తే తప్పించుకొని పారిపోతారు కదా, కానీ ఎవరు పోలేదు. ఎందుకు? అక్కడ జరిగేది అయితే ప్రార్థన ఎక్కడైతే ఉంటుందో అందరు సెటరేట్గా కూర్చొని అందరు వింటూ ఉంటారు. నువ్వు కూర్చొని ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ వాకింగ్ చేస్తుంటే నీతో పాటు ఉంటారండి. దేవుని నందు నువ్వు విశ్వాసాన్ని బట్టి అక్కడ మొత్తం కూడా సెటరేట్ అయిపోతుంది. వెంటనే, అయ్యా నేను చెరసాల నాయకుడిని, ఇప్పటిదాకా నిన్ను జైల్లో వేయడానికి నేను ప్రేరేపించబడి నిన్ను జైల్లో వేశాను కదా, ఇప్పుడు నాకు రక్షణ పొందుకోవాలనిపిస్తుంది. రక్షణ పొందుకోవాలంటే నేను ఏం చేయాలి అంటే దేవుని విశ్వాసం ఉంచు, ప్రభునందు విశ్వాసం ఉంచుము. ఆయన నీకే కాదు, నీ ఇంటి వారందరికీ రక్షణ కలుగుతుంది. ఆ మధ్యరాత్రి 12 గంటల వేళలో జరిగింది ఏంటంటే, ఆ చెరసాల నాయకుడు ఆ పౌరశీల ఇంటికి తీసుకెళ్తాడు, వారికి పౌరశీలకు ఆ గాయాలు కడతాడు, ఆహారం పెడతాడు. అంతకన్నా ముందుగా వారు రక్షణ బాప్తిసం పొందుకుంటారు. మధ్యరాత్రి వేళలో 12 గంటల వేళలో బాప్తిసం కార్యక్రమం జరిగింది.
చెరసాల నాయకుడు అక్కడ చేసిన ఏంటిది, బంధకాల్లో ఉండి కూడా పౌలు శీలులు చేసిన ప్రార్థన ఆ కుటుంబానికి రక్షణ కలిగింపజేసింది. ఈరోజు నీ చిన్న సమస్య రాగానే ఈ సమస్య ఉంది కానీ నేనేం ప్రార్థన చేస్తాను, ప్రార్థన ప్రక్కన పెట్టేసి వాళ్ళు చాలా అంటూ ఉంటారు. ప్రియ సహోదరుడా, ఇవన్నీ బంధకాల మధ్యలో ఉన్న అక్కడ వారికి ఉన్న బంధకం ఏమి చెప్పండి, ఎంత కష్టంలో ఉన్నారు, దెబ్బలు కొట్టబడి అప్పటి రక్తాలు గారుతున్నప్పటికీ కూడా వారు కూర్చొని చెరసాల్లో చేతులు కాళ్ళు కదిలించిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు పాటలు పాడుతూ ప్రార్థన చేస్తే వారి బంధకాలు ఊడిపోవడమే కాదు కానీ అక్కడున్న అన్యజనుల యొక్క కుటుంబాలు రక్షించబడ్డాయి. ఈరోజు నువ్వు చేసే ప్రార్థనే నీ చుట్టూ ఉన్న నీ కుటుంబీకులందరికీ రక్షణ భాగ్యం కలుగుతుంది. మహారక్షణ భాగ్యం ఇది. ప్రియా సహోదరుడా, ఇదిగో నీతో పాటు నీ బంధకాలు ఊడిపోవడం మాత్రమే కాకుండా నీ చుట్టూ ఉన్న వారందరికీ కూడా రక్షణ భాగ్యం కలగాలంటే నీవు బంధకాలు ఉన్నప్పుడు చేసే ప్రార్థనే నీతో పాటు అందరికీ గొప్ప సంతోషాన్ని తీసుకొని వస్తుంది. ఈరోజు నీ కుటుంబీకులుగా ఉన్నటువంటి నీ కుటుంబం వారే, నా అనుకున్నట్టు నీ వారే ఒక చెరసాల నాయకుడిగా ఉన్నట్లుగా పౌలు శీలను ఏ విధంగా బంధించేశారో అదేవిధంగా నిన్ను కూడా నీ కాళ్ళు చేతులు కట్టేసి ప్రార్థించకుండా సువార్త చెప్పకుండా ఉండనట్లుగా నిన్ను బంధించేసిన స్థితిలో నిన్ను ఉంచారు కావచ్చు. అయితే నువ్వు చేసే ప్రార్థన ఏమవుతుందంటే నీ బంధకాలు తెగిపోవడమే కాదు, ఎవరైతే నీ కుటుంబీకులు నిన్ను నోరు మోయించేసి నిన్ను బంధకాలు పడేశారో వారు కూడా రక్షణ పొందే విధంగా దేవుడు చేస్తాడు. అంటే చూడండి, నీవు నీ ఇంటి వారందరూ రక్షణ ఉందని చేయాల్సిందంటే విశ్వాసంతో చేసే ప్రార్థన నీ చుట్టూ ఉన్న వారందరికీ నీకు రక్షణను విడుదలను దయచేస్తుంది. కనుక ఈ గొప్ప వాగ్దాన్ని నమ్మి విశ్వాసంతో ముందుసాగుదాం. ఎంత శ్రమైనా ఎంత బాధైనా దేవుని సూచించడం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు. అద్భుతమైనటువంటి గొప్ప వాగ్దాన సందేశాన్ని ఈరోజు మాకు వినిపింపజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా మొరపెట్టు వారికి సమీపంగా ఉండే దేవుడు ప్రభువా, ఈనాడు తండ్రి పౌలు శీలులు ఏ విధంగా చెరసాలను ప్రార్థన చేసిన విడుదల పొందుకున్నారో అదేవిధంగా మేము ఎక్కడెక్కడైతే ప్రభు తండ్రి బంధకాల్లో ఉన్నామో ఆ బంధకాల్లో నుంచి మేము ప్రార్థన చేసినప్పుడు విడుదలిస్తా నమ్మి సూచిస్తూ మా ఇంటి వారి రక్షణ భాగ్యం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొంచున్నాం మా ప్రియ పరలోకమందున్న తండ్రి. ఆమెన్, ఆమెన్.